మరొకసారి, ప్రభునందు ఆనందించుడి, మరలా చెబుదును ప్రభునందు. దేవుడు ఎవరి దగ్గర ఆనందించాలంట? మనం ఎవరి దగ్గర ఆనందించాలి చెప్పండి అమ్మా? ఎవరి దగ్గర? మనుషుల దగ్గర ఆనందిస్తే సరిపోతుందా? పిల్లల్ని ఆడించినప్పుడు సరిపోతుందా? పిల్లలకి అయితే తెచ్చి ఆడించినప్పుడు ఎన్ని చేసినా వాళ్ళు అప్పుడు దాకానే ఆనందంగా ఉంటారు. తర్వాత వాళ్ళు అలసిపోయి పడుకున్న తర్వాత ఆనందిస్తారు? వాళ్ళు ఆనందించరు. అలాగే మనం ఎవరి దగ్గర ఆనందించాలంట చెప్పాలి? ఎవరి దగ్గర ఆనందించాలి? ప్రభునందు ఆనందించాలంట. ఆయన అంటున్నాడు కదా, అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన మాట్లాడుతున్న సంఘానికి ఏమంటున్నాడంటే, ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పుదును. ఎక్కడ ఆనందించాలంట? ప్రభునందు మనం ఆనందించాలి. ప్రియ దేవుని బిడ్డారా, ఈ లోకంలో చాలా ఆనందాలు, సంతోషాలు, లేదంటే ఉల్లాసం, ఉత్సాహం ఎన్ని ఉన్నప్పటికైనా కూడా ప్రభువు లేకపోతే ఇవన్నీ కూడా వ్యర్థం. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే నువ్వు ప్రభు నామమును తెలుసుకొని, లేదంటే ప్రభుని నోరారా ఒప్పుకొని, ప్రభువు నీ నోట ఉన్నప్పుడు నువ్వు దేవుడికి స్తుతులు చెల్లిస్తే ఆయన చెప్పలేని ఆనందం లేదంటే సంతోషం ఎవరికి రాదు. అది అనుభవించిన వారికే తెలుస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది మన మూలవాక్యం. ఏ వాక్యం అనేది? ఏ వాక్యం ఇది? మూలవాక్యమే. ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, ఏ మాట అది? ఎవరి దగ్గర ఆనందించాలంట చెప్పాలి? ఎవరి దగ్గర? ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. ప్రభు దగ్గర లేకుండా ఎటువంటి ఆనందం, సంతోషం, ఉల్లాసం ఏ మనిషి దగ్గర దొరుకుతుందా? మనకి దొరుకుతుందమ్మా? మీకు ఎక్కడైనా దొరికిందా? నాకైతే ఎక్కడ దొరకలేదు. కానీ ప్రభు సన్నిధిలో ఎప్పుడైతే దేవుని ఆరాధన చేసినప్పుడు, లేదంటే పాటలు పాడి, లేదంటే వాద్యాలకు వచ్చినప్పుడు ఆయన ఇచ్చిన ఆనందం, సంతోషం అంతుపట్టలేనిది. దేవునికి స్తోత్రం. దగ్గర రెండు చేతుల పైకి చెప్తాం హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఏం చేయాలంట? ప్రభువునందే ఆనందించాలి. ఇంకెక్కడ కూడా మనము ఆనందించడానికి వీలు లేదు. ఉన్నప్పటికైనా కూడా మనకి చాలా ఆనందాలు, సంతోషాలు, లేదంటే ఉల్లాసం ఇవన్నీ జరిగినప్పటికైనా కూడా మనకి లోకంలో రెండు కనబడుతూ ఉంటాయి. ఒకటి దేవుళ్ళు కల్పించే సంతోషం, లేదంటే బయట కనిపించే ఒకటి ఆనందం, సంతోషం. ప్రియ దేవుని బిడ్డలారా, బయట భక్తిహీనులు ఒక నిమిషం మాత్రమే సంతోషం కనబడుతుందంట.